ఆంధ్రప్రదేశ్లో భూముల క్రమబద్ధీకరణకు విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరుతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ రూరల్ ఏరియా క్రమబద్ధీకరణకు నిబంధనలు జారీ అయ్యాయి. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించనుంది. ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ పక్కన పెడుతూ జీవో నెంబర్ 30 జారీ చేసింది. 2019 అక్టోబర్ 15 తేదీన కట్ ఆఫ్ డేట్గా ప్రకటించింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, లేఅవుట్లు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది సర్కార్. ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్న క్రమబద్ధీకరణకు అనర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నట్టు వెల్లడించింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం ఉంది.